సమన్వయకర్తల పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తున్న సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు సమన్వయకర్త బోయ శాంత. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన తనకు హిందూపురం పార్లమెంట్ బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా నిలిచే పార్టీ. మాజీ ఎంపీ బోయ శాంతతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు సమన్వయకర్తగా జె శాంత గారు నియమితులయ్యారు. సో ఈ సందర్భంగా శాంత గారు మన ముందున్నారు. ఆమె ఏం చెప్పబోతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శాంత గారు, మిమ్మల్ని హిందూపురం పార్లమెంటు సమన్వయకర్తగా అపాయింట్ చేశారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తర్వాత ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రి జగన్ గారికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి అన్న గారు చేసిన పథకాలు ఏమన్నా ఉన్నాయో అవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి గ్రామంలోనూ ప్రతి గడపకు కూడా అవి పోయి ముట్టినాయి. వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నన్ను పంపించడం జరిగిందని, వాళ్ళందరూ కూడా జగనన్న పార్టీ అంటే పేదవాళ్ళ పార్టీ, అందు గురించి నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తామమ్మా అనే మాట అక్కడ ఉండే నియోజకవర్గ జనాలు, పార్లమెంటరీ సెగ్మెంట్ జనాలు అందరూ కూడా అంటున్నారు. ఒక బోయ వాల్మీకి సంబంధించిన సామాజిక వర్గం నుంచి వచ్చారు కదా, ఇప్పుడు హిందూపురం పార్లమెంట్ నుంచి సమన్వయకర్తగా ఉన్నారు. ప్రజలకు ఏం భరోసా ఇవ్వబోతున్నారు, ఎట్లాంటి హామీ ఇవ్వబోతున్నారు మీరు? బీసీలం, మేమంతా కూడా ఈరోజు బీసీలం, వెనకబడిన వర్గాలకి చెందిన వాళ్ళం. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అన్న గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న అయిండొచ్చు, మిథున్ రెడ్డి అన్న అయిండొచ్చు, అందరూ కూడా గుర్తించి ఈరోజు బోయ కులానికి, మేము బీసీ కులానికి ఈరోజు చాలా స్థానాలు ఇచ్చారు. చాలా ఆడవాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ అన్న నేతృత్వంలో జరుగుతూ ఉంది. బోయాచల కులానికి చెందిన శాంతగా 25 ఏండ్లుగా ఇక్కడ మాకు ఏ ఒక్క అధికారం లేదు. అంటే ఎంపీలు అయినండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక్కడ మాకు ఏ ఒక్క అవకాశం ఉండేది కాదు. ప్రప్రథమంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న మరి వైఎస్ఆర్ పెద్దలందరూ గుర్తించి మాకు ఒక అవకాశం కల్పించినారు. బోయ శాంత మీ ఇంటి బిడ్డగా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా అందరికీ గడపన అడుగుతున్నది. మీరందరూ కూడా మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ ఇంటి బిడ్డ పైన పెట్టాలని నేను ఈ మూలకంగా కోరుకుంటున్నాను. రైట్ మేడం, తనను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవ చేస్తారని చాలా స్పష్టంగా బోయ శాంత గారు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో స్టోర్ శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.